హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ టు కృష్ణ మార్కెట్ ట్రెండ్స్. ఈరోజు మార్కెట్ అప్డేట్స్ ఏమిటి అంటే, నిఫ్టీ 25,017 వద్ద క్లోజ్ అయింది. బిఎస్సి ఇవాళ 87,11 వద్ద క్లోజ్ అయింది. ఫైవ్ ఇండియన్ పవర్ కంపెనీస్ 1 బిలియన్ పేమెంట్స్ రాక చాలా రిస్క్లో ఉన్నాయి. అది కూడా బంగ్లాదేశ్ నుండి రావాలి. ఎన్టీపీసీ $80 మిలియన్ రావాలి. పీటీసీ ఇండియాకి $84.5 మిలియన్ రావాలి. అలాగే అదానీ పవర్కి $800 మిలియన్ రావాలి. అలాగే పవర్ గ్రిడ్కి కూడా అలాగే రావాలి. అయితే బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రం ఈ పవర్ సప్లై అగ్రిమెంట్ని ఏమీ క్లోజ్ చేసుకోలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో అయినా వీళ్ళు ఏమైనా దీని మీద కామెంట్ చేస్తారేమో చూడాలి. అప్పుడు దాకా ఈ కంపెనీస్లో ఏమన్నా ఫ్లక్చువేషన్స్ రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీటిని జాగ్రత్తగా చూసి బై చేసుకోవటం ఉత్తమం. నాకు తెలిసినంత మటుకు అయితే ఈ ప్రాబ్లం ఈ బంగ్లాదేశ్ వాళ్ళు తొందరలోనే దీన్ని సెటిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత జీరోదా సిఇఓ అయినటువంటి నితీష్ కామత్ గారు ఈరోజు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అది ఏం చేశారు అంటే, మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ట్రేడర్స్కి జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. అది ఏమిటి అంటే, ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా మనకి ఈజీగా ప్రాఫిట్ తెచ్చిపెడతాము అని చెప్పేసి మనల్ని నమ్మబలికించి మీకు ఎక్కువ మనీ వస్తుంది అని చెప్పేసి వీరు మాయ మాటలు చెప్తున్నారు. మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తే చాలు అని కూడా చెప్తున్నారు. ఇలా అనేక రకాలైనటువంటి మాయ మాటలు చెప్పి ట్రేడింగ్లోకి దించుతున్నారు. ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మీరు ఇంకొంచెం ప్రాఫిట్స్ రావాలి అన్నా, లేదా మీకు వచ్చినటువంటి ఈ ప్రాఫిట్ మీకు ఇవ్వాలన్నా ఇంకొంచెం అమౌంట్ని పే చేయాలి అని చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలి అంటే, మన యాప్ ద్వారా చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ని మనం మామూలుగా బ్యాంక్ ద్వారా విత్డ్రాయల్ చేసుకుంటే వెంటనే మన బ్యాంకులోకి రావాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనకు ఉన్నటువంటి ప్రాఫిట్స్ అనేది మళ్ళీ మనకి బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవాలి అంటే మనం అమౌంట్ పే చేస్తేనే మేము రిలీజ్ చేస్తాము, లేకపోతే చేయము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ కొత్తగా వచ్చేటువంటి యాప్లు అనేది మాయ కల్పించి మనుషుల్ని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకుని ఇలా చేస్తున్నారు. సో న్యూగా వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పారు. సో ఎవరైతే కొత్తగా ఈ ట్రేడింగ్లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు సెబీ గైడ్లైన్స్లో ఉన్నటువంటి బ్రోకింగ్ కంపెనీస్లో మాత్రమే వీటిని మీరు డీమ్యాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకుని ట్రేడ్ చేయటం మంచిది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇది ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయటం అనేది జరిగినది. పారాస్ డిఫెన్స్ షేరు ఈ రోజున పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, ఆ షేర్ వచ్చేసి ఇవాళ 1,280 రూపాయల వద్ద క్లోజ్ అయ్యింది. ఎందుకు క్లోజ్ అయ్యింది అంటే, 200 crores ఫండ్ రైజింగ్ అనేది చేశారు. అది కూడా క్యూఐపి ద్వారా చేశారు. క్యూఐపి అంటే క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ పర్సన్స్ అన్నమాట. సో ఈ ఫండ్ రైజింగ్ ద్వారా వీళ్ళు వచ్చినటువంటి ఈ అమౌంట్స్ని కంపెనీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయబోతున్నారు. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఈరోజు పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, జీ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ అనేది సోనీతో మెర్జింగ్కి వెళ్ళడానికి చాలా రోజుల నుంచి అనుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళకి మధ్య ఎటువంటి సఖ్యత లేక డిస్ప్యూట్లు జరగటం వలన ఈ మెర్జింగ్ అనేది ఆగిపోయింది. అయితే మళ్ళీ ఇన్ని రోజులకి వాళ్ళు మెర్జింగ్ డీల్ అనేది క్లోజ్ చేసుకున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడా తొలగించేసుకుని వీళ్ళు ఈ యొక్క మెర్జింగ్కి వెళ్ళటానికి మార్గం సుగమైంది.
ఈరోజు నేను మీకు ఇవాళ ఉన్నటువంటి అప్డేట్స్ అనేది మీకు ఈ వీడియో రూపంలో చూపించాను. మళ్ళీ రేపొద్దున ఇంకా అప్డేట్స్తో, ఇంతకన్నా ఎక్కువ అప్డేట్స్తో నేను మీకు వీడియో రూపంలో మీకు చేసి చూపిస్తాను. ఏదైనా మీకు స్టాక్ గురించి తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.